ప్రతి నెల పండుగల పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం పేదల సేవలో కార్యక్రమం ద్వారా ప్రతి నెల 1వ తేదీన పండుగ వాతావరణం సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తుంది అని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. 32వ వార్డులో ఇంటింటికి వెళ్లి అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000, డయాలసిస్ బాధితులకు 10,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 చొప్పున అందిస్తున్నామని తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 16.10 కోట్ల పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఓకే సార్. నాకు కొద్దిగా వెనకరా నిల్లు పెట్టిస్తావు పడి నేడు నిలబెట్టినప్పుడు పెన్షన్ ఇచ్చాను. ఇప్పుడు పెడతాం అంటే వేరే ఇంకో పింఛన్ ఆడుతున్నాడు. అంటే ఒక్క నిమిషం అన్న ట్రైనింగ్ పెట్టుకోవాలి మనం ఏమన్నా. అందరికీ నమస్కారాలు. పేదల సేవలో పేరుతో ప్రతి నెల 1వ తేదీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 1వ తేదీ రాష్ట్రంలో 62 లక్షల మందికి 2,728 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందజేస్తూ ఉన్నాం. దీంట్లో వృద్ధులు, అట్లాగే వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇందాక ఆ చెల్లికి డయాలసిస్ చేయించుకుంటున్న ఆమెకి 10,000 రూపాయలు ఇచ్చాం. అట్లాగే పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇప్పుడు ఆమెను చూసాం, భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో కిడ్నీలు పాడయ్యాయి. ఈరోజు ఆమెకి వారానికి 2 సార్లు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా డయాలసిస్ చేస్తూ ఉన్నారు. నెల 10,000 రూపాయలు టంచన్గా ఆమెకు అందజేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం లేకపోతే ఆమె జీవనం సాగించడం చాలా దుర్లభంగా మారేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మారి ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంటూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 36,762 మందికి 16,10,00,000 రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో నెల అందజేస్తున్న గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఇంతమంది పేదలను ఆదుకుంటున్న ఈ ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములు కావడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. నెక్స్ట్ చెప్దామా డిఎస్సి